యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా ప్రత్యేకమైన గంభీరమైన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుని రెండు ప్రాముఖ్యమైన సత్యాలను ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. 121వ కీర్తన 3, 4, 5 వచనాలు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఈ సమయంలో ఒక సత్యాన్ని అనుభవించి నేను వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఆ వాక్యం ఏంటంటే, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇది ముమ్మాటికి సత్యమని అనుభవించి నేను మీకు తెలియజేస్తున్నాను. పోయిన మాసంలో నేను బహ్రెయిన్ దేశానికి వెళ్ళాను. అక్కడ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధములో బాంబుల వలయంలో మేము చిగులుకున్నాం. అక్కడి నుంచి వచ్చేదానికి చాలా కష్టమైంది. 15 రోజులు ఆ యొక్క బాంబుల శబ్దముతో, భయంకరమైన భయముతో అక్కడ 15 రోజులు మేము జీవించాం. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఆయన లిస్ట్లో మనం ఉంటే తప్పకుండా ఆయన యొక్క ప్రేమ చేత, కరుణ చేత తన బిడ్డలని కాపాడి సంరక్షించి బయటకు తీసుకొస్తాడు. 15 రోజుల తర్వాత మేమందరం కూడా దాదాపు 60 మంది దైవజనులు బహ్రెయిన్ ప్రాంతం నుంచి ఇండియా దేశానికి సురక్షితముగా నడిపించగలిగినాం. ఇది దేవుని కృప అని నేను భావిస్తూ ఉన్నాను. ఆనాడు యోసేపు గుంటలో వేసినప్పుడు, ఒకవేళ యోసేపు అనుకోనడచ్చు నాకెవరు లేరని, కానీ దేవుడు ఏమాత్రము కూడా విడవలేదు. ఆ గుంటలో నుంచి బయటికి తీసుకుని వచ్చి ఆయనను ఒక మంచి ప్రధానమంత్రిగా చేశాడు. అదే రీతిగా మోషేతో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఎర్ర సముద్రం ముందుంది, వెనకాల ఫరో సైన్యం ఉంది, ఏం చేయాలో దిక్కులేదు. అటువంటి సందర్భంలో దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చి ఒక గంభీరమైన కార్యము చేశాడు. సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆ యొక్క ఇశ్రాయేలీయుల్ని తిరిగి నడిపించాడు క్షేమంగా. నేను చెప్పే సత్యం ఏంటంటే, నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన నీ కష్టములలో, నష్టములలో, బాధలలో, నువ్వు ఎటువంటి బాధలో ఉన్నా కానీ, ఎటువంటి కష్టంలో ఉన్నా కానీ, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఆయన నిన్ను కాపాడి నిన్ను బయటికి తీసుకురాగలిగిన దేవుడు ఆయన యేసు ప్రభువు. ఆయనను నమ్మండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయనను అనుభవించండి. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.